జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తుగడలకు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇరాన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ట్రంప్ హెచ్చరికలను భేఖాతరు చేస్తూ సాంకేతిక పరిజ్ఞానంతో సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. ఇరాన్ స్థావరాలపై ధ్వంసం చేస్తామన్న ట్రంప్ హెచ్చరికలపై తీర ప్రాంతాల్లో సాంకేతిక భద్రతా చర్యలను చేపట్టింది. ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉన్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాల కోసం ఇరాన్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. బెదిరిస్తే ఇరాన్ బెదిరిపోతుందనుకునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కంటి మీద కొనుక్కు లేకుండా చేసింది. రష్యా నుంచి సంపూర్ణ సహకారం అందుతుండడంతో ఇరాన్ ఎక్కడా వెనకడుగు వేయలేదని తెలుస్తోంది. అందుకే ఇరాన్ యుద్ధంలో డొనాల్డ్ ట్రంప్ తొలుత నుంచి రష్యాపై గుర్రుగా ఉన్నారు. మాస్కో రహస్య సమాచారం ఆధారంగానే ఇరాన్ తమ స్థావరాలపై దాడులు చేస్తుందని అనుమానిస్తున్నారు. ఇరాన్ సాంకేతికతను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన పక్కా ప్రణాళికతో అమెరికా స్థావరాలను ఎలా టార్గెట్ చేయగలుగుతుందని, దీనిలో ఖచ్చితంగా మాస్కో హస్తముందని ట్రంప్ అనుమానం బలపడుతోంది. కాల్పుల ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ శత్రు దేశాల దాడులకు తెగబడితే రెట్టింపు ప్రతిదాడులు చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ సైనిక బలగాలకు పిలుపునిచ్చారు. ఇటీవల ముజ్తబా ఖమేనీతో ఇరాన్ ఖతమ్ అల్ అన్సియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ చీఫ్ కమాండర్ అలీ అబ్దుల్లాహి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వారి ఇరువురి మధ్య పశ్చిమాసియాలో యుద్ధం, కాల్పుల విరమణ, అమెరికా ఇజ్రాయెల్ దాడుల అంశంపై చర్చ జరిగింది. అమెరికా ఇజ్రాయెల్ దాడులపై ప్రతి దాడులు చేయాలని, శత్రువులను దృఢంగా ఎదుర్కొనేలా కొత్త మార్గదర్శకాలపై సుదీర్ఘంగా చర్చించి సముచిత నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ సాయుధ దళాలు అమెరికా ఇజ్రాయెల్ ఏ చర్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని కమాండర్ అబ్దుల్లాహి పేర్కొన్నారు. శత్రువు ఏ తప్పు చేసినా ఇరాన్ ప్రతిస్పందన వేగంగా తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఇక ఇరాన్ కు సాంకేతిక సహకారం, యుద్ధ సామగ్రి సమకూర్చడంలో రష్యా ముందుంటుంది. దీంతో అగ్రరాజ్యాన్ని ఢీకొట్టే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదనే ధోరణితో ఇరాన్ ఉక్కుపిండంగా మారిందని సమాచారం. శాటిలైట్ సిగ్నళ్లతో నియంత్రించడానికి వీలు లేని విధంగా షార్ట్ రేంజ్ ఫైబర్ ఆప్టికల్ డ్రోన్లను ప్రయోగించే విధంగా ఇరాన్ రహస్య ప్రణాళికను సిద్ధం చేసింది. వీటితో పాటు శాటిలైట్తో నడిచే విధంగా లాంగ్ రేంజ్ డ్రోన్లను అందించేందుకు రష్యా సహకరిస్తోంది. 40 కిలోమీటర్ల రేంజ్తో లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించే విధంగా డ్రోన్లు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇక టెక్నాలజీతో ఆయుధాలను వినియోగించడంలో శిక్షణ ఇచ్చేందుకు రష్యా బాధ్యతగా తీసుకుంది. రష్యాలో చదువుకుంటున్న ఇరాన్ విద్యార్థుల్లో ఆసక్తి ఉన్నవారి డ్రోన్ టెక్నాలజీ వినియోగంపై అవగాహన కల్పించాలని నిఘా సంస్థ భావిస్తోంది. రష్యన్ భాష మాట్లాడగలిగే తజిక్ ప్రజలను, సిరియాలోని ఆల్ వైట్ మైనారిటీలను కూడా ఈ పనుల కోసం వినియోగించుకోవాలని ప్రణాళికలను రూపొందించారు. ఇటీవల ట్రంప్ ఇరాన్లోని కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఇరాన్పై అమెరికా సైన్యంతో నేరుగా దాడి చేస్తామనే భావనతో హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ అలర్ట్ అయింది. అమెరికా ఎత్తుగడలను చిత్తు చేసేందుకు ఇరాన్ ప్రణాళిక రచించినట్టు సమాచారం. ఇరాన్ తీర ప్రాంతంలోని ద్వీపాల వద్ద ఆధునిక టెక్నాలజీతో పనిచేసే డ్రోన్లను సిద్ధం చేసింది. అమెరికా పదాతి దళాలతో దాడికి ఆదేశిస్తే అమెరికాను ఎదుర్కోవడానికి ఈ డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయని ఇరాన్ భావిస్తోంది. ఇక గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఇరాన్ సైన్యం, ఐఆర్జీసీ తరచూ అమెరికా, దాని మిత్ర దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నాయి. హార్ముజ్ జలసంధి వంటి కీలక చమురు మార్గాల భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తుగడలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇరాన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సాంకేతిక పరిజ్ఞానంతో సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. ఇరాన్ స్థావరాలపై ధ్వంసం చేస్తామన్న ట్రంప్ హెచ్చరికలపై తీర ప్రాంతాల్లో సాంకేతిక భద్రతా చర్యలను చేపట్టింది. ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉన్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాల కోసం ఇరాన్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. బెదిరిస్తే ఇరాన్ బెదిరిపోతుందనుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు కంటి మీద కునుకు లేకుండా చేసింది. రష్యా నుంచి సంపూర్ణ సహకారం అందుతుండడంతో ఇరాన్ ఎక్కడా వెనకడుగు వేయలేదని తెలుస్తోంది. అందుకే ఇరాన్ యుద్ధంలో డొనాల్డ్ ట్రంప్ తొలుత నుంచి రష్యాపై గుర్రుగా ఉన్నారు. మాస్కో రహస్య సమాచారం అందగానే ఇరాన్ తమ స్థావరాలపై దాడులు చేస్తోందని అనుమానిస్తున్నారు. ఇరాన్ సాంకేతికతను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన పక్కా ప్రణాళికతో అమెరికా స్థావరాలను ఎలా టార్గెట్ చేయగలుగుతుందని, దీనిలో ఖచ్చితంగా మాస్కో హస్తం ఉందని ట్రంప్ అనుమానం బలపడుతోంది. కాల్పుల ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ శత్రు దేశాలు దాడులకు తెగబడితే రెట్టింపు ప్రతిదాడులు చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ సైనిక బలగాలకు పిలుపునిచ్చారు. ఇటీవల ముజ్తబా ఖమేనీతో ఇరాన్ ఖతం అల్ అన్సిబా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ చీఫ్ కమాండర్ అలీ అబ్దుల్లాకి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వారిరువురి మధ్య పశ్చిమాసియా యుద్ధం, కాల్పుల విరమణ, అమెరికా ఇజ్రాయెల్ దాడుల అంశంపై చర్చ జరిగింది. అమెరికా ఇజ్రాయెల్ దాడులపై ప్రతిదాడులు చేయాలని, శత్రువులను దృఢంగా ఎదుర్కొనేలా కొత్త మార్గదర్శకాలపై సుదీర్ఘంగా చర్చించి సముచిత నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ సాయుధ దళాలు అమెరికా ఇజ్రాయెల్ ఏ చర్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని కమాండర్ అబ్దుల్లాహి పేర్కొన్నారు. శత్రువు ఏ తప్పు చేసినా ఇరాన్ ప్రతిస్పందన వేగంగా తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఇరాన్కు సాంకేతిక సహకారం, యుద్ధ సామగ్రి సమకూర్చడంలో రష్యా ముందుంటుంది. దీంతో అగ్రరాజ్యాన్ని ఢీకొట్టే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదనే ధోరణితో ఇరాన్ ఉక్కుపిండంగా మారిందని సమాచారం. శాటిలైట్ సిగ్నళ్లతో నియంత్రించడానికి వీలు లేని విధంగా షార్ట్ రేంజ్ ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లను ప్రయోగించే విధంగా ఇరాన్ రహస్య ప్రణాళికను సిద్ధం చేసింది. వీటితో పాటు శాటిలైట్తో నడిచే విధంగా లాంగ్ రేంజ్ డ్రోన్లను అందించేందుకు రష్యా సహకరిస్తోంది. 40 కిలోమీటర్ల రేంజ్తో లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించే విధంగా డ్రోన్లు సమర్థవంతంగా పనిచేస్తాయి.